హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ మేమైతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. చాలా సందడిగా ఉంది. మార్కెట్కి వెళ్ళడము, మామిడికాయలు కొని ఇట్లా ముక్కలు కొట్టించి తెచ్చుకోవడము, శుభ్రం చేయడము, అంతా ఇట్లా అన్నీ శుభ్రం చేసి తుడిచి కొంచెం ఆరబెట్టాము అన్ని ముక్కలు. మా ఇంట్లో రెంట్కున్న అమ్మాయి, మేము, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ముగ్గురం పెట్టుకుంటున్నాం. నేను పెట్టిన రోజే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇంకా కలిసి పెడతాము అని, తలకు రాదు అని వాళ్ళు పెట్టుకుంటారు. ఇట్లా అన్ని పొడులు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నువ్వుల పొడి కూడా వేస్తానండి. ఇది జీలకర్ర మెంతుల పొడి వేయించి చేసింది. చూడండి, కారము ఇట్లా పోసుకుంటున్నాము. టబ్లో అన్ని పొడులు కలుపుకొని అన్నీ కలిపిన తర్వాత స్టీల్ డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటాం. తాలింపు అయితే చేసుకున్నాము, చల్లగా చేసేసాము. దాన్ని చల్లగా అయిన తర్వాతే పోసుకోవాలి. మేమైతే మా తెలంగాణ సైడు పచ్చి నూనె పోయరండి. నూనె అంతా వేడి చేసి దాది తాలింపులాగా చేసుకొనే పోసుకుంటాము. తాలింపులో ఓన్లీ జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరపగింజలు, వెల్లుల్లి పేస్ట్ అంతే, ఇంకేమేయము. అది చల్లగా అయిపోయినాక ఈ పొడులన్నీ కలిపేసి ఉప్పు కూడా అట్లానే అన్నీ కలిపేస్తాము. కలిపిన తర్వాత తాలింపు చేసుకున్నది అంతా కలిపేస్తాము. ఇంకో ఇట్లా పొడులన్నీ మంచిగా ఉండలు లేకుండా చూసుకొని చేయితోటి కలుపుకుంటే అన్నీ మంచిగా కలుస్తాయి. ఉప్పు, పొడులు, అంత కారము. ఈ ఎల్లిపాయలేమో ఉట్టిగా పోసుకోవడానికి, ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆవపిండి వేస్తాము. చూడండి, ఇట్లా వేసేసి ఆయిల్ పోసేసి అట్లా కలిపి తర్వాత ముక్కలు కలిపేస్తాము. చల్లగా ఉండాలండి. అసలు ఏమాత్రం మనకు వాటర్ ఎలా ఉంటుందో అట్లా ఉండాలి తాలింపు. కొంచెం వేడిగా పోసినా కూడా కారం నల్లగా అవుతుంది. మేమైతే 3 మ్యాంగోస్ కారమే వాడతాము. అట్లా చూడండి, తెల్లారి పచ్చడి ఈ విధంగా చూసినరా, ఈ విధంగా వచ్చేసింది పచ్చడి. చాలా బాగుంటుంది.